మొత్తం తెలుగుదేశం పార్టీలోనే అయ్యింది. సిమెంట్ రోడ్లు కానీ వీధి దీపాలు కానీ ఏది తీసుకున్నా మనం ఉన్నప్పుడే జరిగాయి తప్ప మళ్ళా కాలేజ్ వచ్చినా అన్ని మనం వచ్చినప్పుడే జరిగాయి. హాస్పిటల్ అన్ని కూడా మనం ఉన్నప్పుడే జరిగాయి. కాంగ్రెస్ ఆ రోజున్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా మన ప్రాంతం అభివృద్ధి కాలేదా? అవునా కాదా అని మనం అడుగుతున్నా. నా ఆలోచన ఒకటి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తయారు చేయాలని ప్రణాళిక తయారు చేశాను. విద్య, ఆరోగ్యం, రోడ్లు, సాగునీరు, మంచినీరు ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేను ఒకటే ఆలోచించాను, ఏదైతే అంద్రి నీవా సుజల శ్రమంతి తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రణాళికలు తయారు చేస్తే దుర్మార్గులు ఎక్కడ వేసిన పని అక్కడే ఆపేసే పరిస్థితికి వచ్చారు. బాగా ఆ రోజు రామకుప్పం దగ్గరికి నీళ్లు తీసుకొచ్చారు. మీ కోట అవతల రామకుప్పం దగ్గర తీసుకొస్తే అక్కడి నుంచి మళ్ళీ వదిలేసి 4 ఏళ్ళైంది, ఒక పని చేయలేదు. నేను అడుగుతున్నా ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి జగన్ ని, ఈ నియోజకవర్గానికి నేను నీళ్లు ఇచ్చాను. నేను కూడా ఆ రోజు కానీ పులివెందులు నాకు ఎప్పుడు ఓట్లు వేయలేదు అనుకుంటే పులివెందులకు నేను నీళ్లు ఇవ్వాల్సిన పని లేదు. అక్కడ కూడా కొంతమంది ప్రజలున్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని కుప్పానికంటే ముందు నీళ్లు ఇస్తానని చెప్పి నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఇక్కడ చోటా మోటా పేటీఎం నాయకులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, నేను ఏం పని చేశారు ఈ నియోజకవర్గానికి? ఏ ముఖం పెట్టుకొని వస్తారో ఓట్లు అడగడానికి? దోపిడీ చేశారు. దోపిడీ దొంగల్ని తరిమి తరిమి కొట్టవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మళ్ళీ మనం వస్తానే అందిని నీవా పూర్తి చేసి పాలూరులో నీళ్లు తీసుకొచ్చి మొత్తం రాళ్ళబడుకునే కాకుండా కుప్పంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.